ఈరోజు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈరోజు లీగల్ లిటరసీ క్యాంప్ ఈరోజు తాళరాంపూర్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్మూరు మండల ప్రాంతంలో కానీ ఏరియాలో కానీ గ్రామాభివృద్ధి కమిటీలు అనేవి ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయో వాటి ఆ పేరు చాటున కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఉదాహరణకి కుల బహిష్కరణ చేయడము, గుడులలోకి రానివ్వకపోవడము, లేదా జరిమానాలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ జరిమానాగా విధించడము, ఇట్లాంటి కొన్ని చాలా మంది మన పెద్దలు చెప్తా ఉంటారు, అదే ముద్దొచ్చినప్పుడే సంకనెక్కరా బాబు అని. మనం ఏదో పళ్ళ ఉండి చికాకుగా ఉండి సరిగా అన్నం ఉడక కూర ఉడక లేకపోతే ఏదో చికాకులంటే వాడు వచ్చి పిల్లోడు వచ్చి అమ్మాయి సంకనెక్కదంటే పోరాటం తోసి అవుతాడు పడేస్తాం. కాబట్టి వాడు ఇంకా ముద్దుగానే ముద్దు చేస్తున్నారు ఇంకా మిమ్మల్ని. సో ఈ సమయంలోనే మీరు అన్ని కూడా దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి. ఏది కూడా అతి అనర్థదాయకం. మన పెద్దోళ్ళు చెప్తారు, మన పెద్దోళ్ళు చెప్పే మాటలన్నీ మన పురంలో ఉంటాయి కానీ తయారీ అయి పనిచేయం మనకి. అతి అనర్థదాయకం. ఏదైనా అతి చేయడం అనేది అనర్థదాయకం. పిల్లల్ని అతిగా గారాబం చేశారనుకోండి ఏమవుతుంది? గ్రామ శిక్షణ కమిటీ ఏమైనా ఉన్నాయా? అలా పెట్టుకొని చూడండి ఒకసారి. టీవీ గారి విశ్వరూపం కనపడుతుంది. ఏది చెయ్యాలో ఇప్పుడు ఎన్నో సంస్థలు పనిచేస్తున్న సొసైటీని ముందుకు తీసుకురావడానికి అన్ని గవర్నమెంటే చేస్తుంది అనే నమ్మకం పెట్టుకోవడం కూడా మన యొక్క దాన్ని ఏమంటారు ఇన్నోసెన్స్, అమాయకత్వం. గవర్నమెంట్ ఇన్ని కోట్ల 120 కోట్లు 130 కోట్ల జనాభాని ఎంతకంటే చూస్తుంది. అందుకని గ్రామ స్వరాజ్యాలు కావాలని చెప్పారు గాంధీ గారు. గ్రామ స్వరాజ్యాలు కావాలి అని అంటే నువ్వు పెద్దవాడిని కొట్టమని తిట్టమని కాదు కదా. అంటే మీకు మీరు బాగుపడండి. గ్రామాభివృద్ధి కమిటీలో బిల్డింగ్లు కట్టారు, అది కట్టారు, మళ్ళీ ₹1,00,000 ఫైన్ వేశారు, మళ్ళీ కుల బహిష్కరణ చేశారు, ఊళ్ళోకి రానియరట. ఇది డెమోక్రసీయా? ఎక్కడున్నా మనం డెమోక్రసీలోనే ఉన్నామా? రాజ్యాంగం ఏం చెప్తుంది? జాతి కుల మత లింగ ప్రాతిపదికన ఎవరిని కూడా మనము వివక్షత చూపరాదు పెట్టారు. ఏ సెక్షన్ ప్రకారం మీరు గ్రామాభివృద్ధి కమిటీలు నడిపిస్తున్నారు, ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం మీరు శిక్షలు వేస్తున్నారు, ఏ ఆర్గనైజేషన్స్ మీరు ఒక్కళ్ళే కాదు చాలా సోషల్ ఆర్గనైజేషన్స్ దేశంలో పనిచేస్తున్నాయి. దేనికోసం? సోషల్ సర్వీస్. మానవ సేవే మాధవ సేవ. సేవ చేయడానికి మనకంటే కొంచెం తక్కువలో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి పైకి లేపడానికి 4 అడుగులు కూడా నడవలేని వాడిని చేయి పట్టి 10 అడుగులు నడిపించడానికి ఆ కుటుంబానికి పర్వాలేదు మేమున్నాము అందరూ కలిసి మీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తామని ఒక 20 లక్షలు పోగేసి ఎవరికన్నా ఆపరేషన్ చేయించారా? ఎవరైనా ఒక పేదవాడి కొడుకు బాగా చదువుతున్నాడు, నీకెందుకు మనం చదివిద్దాము మన విలేజ్ తరపుననే డబ్బులు కలెక్ట్ చేసి అమెరికాకు పోయి ఎవరైనా చదివించారా? చెప్తుంది అగ్రకున్నాల వారు అధికులు, బడుగు బలహీన వర్గాల వారు తక్కువ అని ఎప్పుడు రాజ్యాంగం చెప్పలేదు, సమాజం చెప్పదు. రాజ్యాంగం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. ఇందాక మా చేస్తున్న నీడీసీ మెంబర్ల మీద ఎవరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పుడు అడ్వకేట్స్ ఎవరు ముందుకు రావద్దు అని చెప్పారు. ఏమైనా పర్లేదు నాకు ఒకళ్ళు వస్తున్నారని మీరు సంతోషపడతారా? అక్కడ ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఒకవేళ గవర్నమెంట్ అడ్వకేట్ ఇచ్చినా మీ తరఫున సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ అడ్వకేట్ కాదు రామ్ జన్మలాని వచ్చినా మీకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడడం ఖాయం. అది చూడండి. రానివ్వకపోవడం
ఎక్కడున్నాం మనం? 2025లో ఉన్నామా, లేకపోతే 1925లో ఉన్నామా? మేలును మరచిన వాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడ ఎలాగా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారో మీరు చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఎవరిని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఎందుకు మనల్ని మనం పీడించుకోవడం ఏంటి? మనల్ని మనం చెయ్యి కలుగుదాం, అంతేగాని చెయ్యి బట్టి ముష్టి యుద్ధాలకు దిగదు. మంచి కోసం పోరాడదాం. ఏది చేసినా ఒక్క కండిషన్, మీరు ఏదైనా చేయండి దేశంలో రాష్ట్రంలో, అది ప్రతిదీ చట్టానికి లోబడి మాత్రమే చేయాలి. ఇస్తున్నారు నేరం రుజువైన శిక్షలు వేయడానికి మేమున్నాం. మీరంతా కాదు, గాడిద చేసే పని మేం చేస్తామని కొంతమంది ముందుకు వస్తే వాళ్ళ నట్టి ఇరగడం ఖాయం లేదు కదా. అట్లా చేస్తే ఏమవుతుంది? దెబ్బలకి పంప అవుతుంది. చదువుకోవాలి. పెద్దవాడు మగవాళ్ళు ఏం చేయాలి? సంపాదించాలి. ఆడవాళ్ళు ఏం చేయాలి? చదువుకుంటే సంపాదించవచ్చు, లేదంటే పిల్లల్ని చూసుకోవాలి. కాలేజీలో లెక్చరర్స్ ఏం చేయాలి? మా సిపి గారు ఉన్నారంటే మాకేం కాలేదు. అసలు ఎక్కడ ఉన్నానో మర్చిపోయాను. ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్ గా ఉండడం లేదు. ఎవరన్నా పర్మనెంట్ గా ఉండేవాళ్ళు చేయొద్దండి. పీడించు తిన్నాడు, వీడు పోవడం మనకి శని వదిలింది అని అనుకునేటట్టు మనం బతకూడదు అని అనుకోవాలి. అంతే అంటారా కాదంటారా? భూమి జనరల్ గా గాలిస్తే కొట్టకపోతుంది, ఎట్టుపోతుందో తెలీదు. లాస్ట్ కి చెట్లలో చిక్కుపోయి చిరిగిపోయి ముక్కలైపోయి అది అలాగా నాశనం అయిపోతుంది. కాబట్టి కంట్రోల్, ఆ కంట్రోల్ అనేది ఏంటి? చట్టం. ప్రతిదీ కూడా చట్ట పరిధిలో మాత్రమే ఉండాలి. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. మీరు చట్టాన్ని అతిక్రమించి గీత దాటితే ఏమైందంటే, రాముడు లక్ష్మణుడు మరీ చెప్పాడు పోయేటప్పుడు, గీత గీసి తల్లి అమ్మ నీకు దండం పెడతా, గీత మాత్రం దాటదు. మేము కూడా చెప్తున్నాం మీకు ఇప్పుడు, అయ్యా బాబు మీకు దండం పెడతా, చట్ట వ్యతిరేక పనులు చేయకండి, చట్టానికి లోబడి చేయండి. ఆయనైనా ఎంత పెద్ద, చాలా మీరు టీవీ న్యూస్ చూస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు కేసుల కోసం ఢిల్లీ నుంచి రామ్ జన్మలాని ఇంకెవరో మహానుభావుని వాళ్ళకి ఫీజు గంటకి ఒక 50 లక్షలు 10 లక్షలు ఉంటుంది. జైల్లో ఉన్న మహానుభావులు కొట్టు సంపాదించి కూడా జైల్లో ఉన్న మహానుభావులు చాలా మంది ఉన్నారు. కాబట్టి టైం అనేది వినాశకాలం దాపురించినప్పుడు, వినాశకాలం దాపురించడం అంటే ఏంటి? ఇది లోబడి. అంతేకాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించి ఇది నా రాజ్యము, ఇది నా ఇష్టము, ఇది నా చట్టము అని అంటే అటువంటి వాళ్ళు సమాజంలో ఉండడానికి భక్తులు కూడా మనం ఆ సినిమాలలో ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఇటు పాండవులు 5 వాళ్ళకి రథం నడపడానికి అర్జునుడికి కృష్ణుడు, అటేమో కౌరవ సైన్యం. పోరాటం భీకరంగా ఉంది, అందరూ ఎదురు వచ్చారు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అర్జునుడు ఒకసారి చూశాడు, ఆయనకు విరక్తి వచ్చేసింది. ఇట్లాగా నేను యుద్ధం చేసి అయిన వాళ్ళతోటి వాళ్ళందరినీ చంపి నేను బాగుకునేదేంటి? కృష్ణ ఈ యుద్ధం నేను చెయ్యను, నా వల్ల కాదు అని ధనుసు పడేశాడు.
కృష్ణుడు మామూలు మనిషి అయితే మనం కూడా సరే నాయన ఇంటికి వదా అంటాం. దేవుడు ధర్మ రక్షణ కోసం పుట్టినవాడు, ధర్మ సంస్థాపన కోసము యుగాలుగా పుడుతూనే ఉంటాడు. అటువంటి కృష్ణుడు ఏం చేశాడు? ఇక్కడ ఇక్కడ నువ్వు యుద్ధం చేయడం లేదు, ఈ యుద్ధము నేను నీతో చేయిస్తున్నాను, నువ్వు నిమిత్త మాత్రుడు.